దీని ప్రకారంగా మనం కౌన్సిల్ అప్రూవల్ చేసాం. కౌన్సిల్ అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిన తర్వాత టెండర్ పాడినప్పుడు యాజ్ పర్ గెజిట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు మేమంతా తీర్మానం చేసినట్టు ఈ రేట్లకే ఇచ్చాం కౌన్సిల్. కానీ అతను టెండర్ పాడిన తర్వాత 25 రూపాయలు మామూలు పెద్దవాళ్ళ టికెట్ ఉంటే అది దాన్ని 30 చేసినారు. చిన్నపిల్లలకు 15 రూపాయలు ఉంటే దాన్ని 20 చేసినారు. లోపల జేఎన్టీల కార్డుని పెద్దవాళ్ళకి సంబంధించిన 80 రూపీస్ 80 రూపాయలు ఉండేటి 100 చేసినారు. చిన్నపిల్లలకు సంబంధించి 40 రూపాయలు ఉంటే 70 చేసినారు. ఇట్లా అడ్డగోలుగా ప్రజల నుంచి వసూలు చేస్తారు. దీనివల్ల ప్రజలు పేద మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ ప్రెస్ వాళ్ళు కూడా పై అంతా విచారించుకున్నారు. నేను ప్రజలను విచారించుకున్నా. విచారించిన తర్వాతనే మీకు ఈ గెజిట్ ప్రకారంగా అమలు చేయడం జరుగుతుంది. 32 ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిబిషన్ సంబంధించి గెజిట్ రేట్ల ప్రకారంగా ఎవరైతే టెండర్ పాడినారో ఎగ్జిబిషన్ వాళ్ళు గెజిట్ రేట్ల ప్రకారంగా ఎగ్జిబిషన్లో గెజిట్ రేట్లు అమలు చేయకోకుండా ప్రజలను దోపిడీ చేస్తున్నారు. దాని గురించి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. కమిషనర్ గారికి ఇంకా ఏం చెప్పినామంటే ఇక్కడ ఏదైతే గెజిట్ రేట్లలో నిర్ణయించిన రేట్లు అక్కడ ఎగ్జిబిషన్లో చుట్టూ పరిసరాల్లో ఎక్కడే కానీ వాళ్ళు పెట్టలే. కాబట్టి అర్జెంటుగా ఈరోజు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆ రేట్లు ఆడ తెలపమని చెప్పినాము. అన్ని చోట్ల లోపల జైంట్ వీల్ దగ్గర కానీ ఎంట్రన్స్ దగ్గర కానీ గెజిట్ రేట్లు ప్రతి ఒక్కటి మనం బ్యానర్లు వేసి ప్రజలకు తెలిసేటట్లు రేట్లు ఉండేలా పెట్టమని చెప్పినాము. అది కూడా దానికి కూడా డెడ్ లైన్ పెట్టినాము. ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజల కాడి నుంచి మేము సొంతంగా పోయి తెలుసుకునే రేట్ల ప్రకారం అయితే కనుక వాళ్ళు ఎంట్రన్స్ వచ్చేసి 25 రూపాయలు ఉండేది పెద్దలకు 30 రూపాయలు చేసినారు. పిల్లలకు 15 రూపాయలు ఉండేది 20 రూపాయలు చేసినారు. పెద్దలకు సంబంధించి వినోద పరికరాలు జైంట్ వీల్ కానీ బ్రేక్ డాన్స్ కానీ కొలంబస్ కానీ డ్రాగన్ టైర్ కానీ రేంజర్ కానీ టాప్ స్పీడ్ రైడ్ కానీ ఇవన్నీ 80 రూపాయలు అని ఫిక్స్ చేసినారు గెజిట్ రూల్స్ ప్రకారంగా. దీన్ని 100 రూపాయలు చేసినారు. అట్లే చిన్నపిల్లలకు సంబంధించి బౌన్సరు, జంపింగ్, మినీ ట్రైన్, వాటర్ బోటింగ్, కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్, హార్స్ రైడింగ్ ఏవైతే 40 రూపాయలు ఉన్నాయో అది కాస్త 70 చేసినారు. 40ని 70 చేసినారు చిన్నపిల్లలకు సంబంధించి. పెద్దలకు సంబంధించి 80 రూపాయలు ఉండేది 100 చేసినారు. ఆడ ఎంట్రీ టికెట్ కూడా 25 రూపాయలు ఉండేది 30 చేసినారు. 15 రూపాయలు ఉండేది 20 చేసినారు. అట్లా ప్రతి ఒక్కటి పార్కింగ్లో కానీ ఎంట్రన్స్లో కానీ లోపల వినోద పరికరాల మీద కానీ నిలువుదోపిడీ చేస్తున్నారు ప్రజలకు, పేద ప్రజలకు. ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు. గతంలో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ ఎగ్జిబిషన్ టెండర్ పాడినప్పుడు ఏ విధంగా అయితే గెజిట్ రేట్ల ప్రకారంగా పోయినారో అదే విధంగా పోవాలని చెప్తున్నాము. ఈ రోజే ఇట్లుంటే కనుక పరిస్థితి ఒక 5 రోజులకు ముందే దసరా పండుగ రోజు ముందు రోజు ఈ రేట్లు ఏ విధంగా పెంచుతారు, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా చెప్తున్నాను. పెద్దాయన వరదరాజరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నా విన్నపం ఏమంటే ఈ గెజిట్ రూల్స్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసి పంపించిన గెజిట్ రేట్స్ ఇవన్నీ. కానీ ఎవరైతే గుత్తేదారుడు మీకు సంబంధించి చలపనే అతను అదనే టెండర్ బాడినాడు 1,75,00,000కు, మళ్ళీ వితౌట్ జిఎస్టీ, విత్ జిఎస్టీ కలిపితే 2,06,00,000 మొత్తం. ఇది మున్సిపాలిటీ వాళ్ళకి చెల్లించి వాళ్ళని నడుపుకోవాలి. కానీ ఇప్పటి వరకు వీళ్ళు 70 లక్షలే ఇప్పటికి కట్టినారు. మిగతా అమౌంట్ ఎప్పుడు కడతారు ఏమనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి పెద్దాయనకు నా విన్నపం ఎమ్మెల్యే గారికి, వరదరాజరెడ్డి గారికి, ఇక్కడ ఉండే గెజిట్ రూల్స్ ఎగ్జిబిషన్ గుత్తేదారుడు ఫాలో కావడంలే, అన్ని ఎక్కువ రేట్లు పెట్టి అమ్మి ప్రజలకు చాలా భారం కలిగిస్తున్నాడు. కాబట్టి వీరిపైన తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని మరియు ఎమ్మెల్యే పెద్దాయన వరదరాజరెడ్డి గారిని ఇద్దరిని కోరుతున్నాము. అలాగే దీనికి సంబంధించి రేట్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి గట్టిగా విన్నవించుకుంటున్నాం. ఏమంటే ఈరోజు రేట్లు అన్ని ఎంట్రన్స్ కాడ కానీ లోపల జైంట్ వీల్ కాడ కానీ పిల్లలు తిరిగే ఆట వస్తువుల కాడ కానీ ప్రతి ఒక్కటి రేట్ ఫిక్స్ చేసి ఆ బ్యానర్ల రూపంలో పెడితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. మా బాబాయ్ కూడా చెప్తున్నా, మా బాబాయ్ కూడా నాతో పాటు పోరాడుతున్నాడు దీని గురించి. గెజిట్ రేట్లు ఖచ్చితంగా అమలు చేయాలా, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది. మా బాబాయ్ కూడా తెలియజేయడం ఏంటంటే కనుక గతంలో ఎంట్రన్స్ టికెట్ ఫ్రీగా పెట్టినప్పుడు ప్రజలకు ఉచితంగా టికెట్ కల్పించినా కూడా మా బాబాయ్ ఆ రోజు ధర్నా చేసి రకరకాల యాగి చేసినాడు. మీరంతా కూడా చూసినారు, ప్రెస్ వాళ్ళు, ప్రజలంతా. ఇప్పుడు బయట టికెట్ పెట్టినారు, ఎంట్రన్స్ కూడా ఫ్రీ కాదు, ఇప్పుడు బయట టికెట్ పెట్టినారు, దాని మీద మళ్ళా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు. అట్లే లోపల 4 రోజుల ముందరనే మామూలుగా ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే 1-2 రోజులు ఏదన్నా పండుగ రోజు చేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వారం ముందు నుంచే
అడ్డగోలు రేట్లన్నీ పెట్టి ప్రజల కాడి నుంచి నిలువుదోపిడీ చేస్తున్నారు. కాబట్టి మా బాబాయ్ కూడా విన్నపం ఏమంటే, మా బాబాయ్ కూడా దీని మీద గట్టిగా కూర్చోవాలా. మీ పార్టీని అధికారంలో ఉంది, మీకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని మీ పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి మీరు అంతర్గతంగా చర్చించి ఈ గెజిట్ రేట్లు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా బాబాయ్ని కూడా కోరుతున్నాం. మా బాబాయ్ కూడా విజ్ఞప్తి చెప్పినాం. గతంలో ఏవైతే ఎగ్జిబిషన్ సంబంధించి బకాయిలు ఉన్నాయని మా బాబాయ్ చెప్పినాడో 45 లక్షలు, 4.5 లక్ష, 7.5 లక్ష గత 3 సంవత్సరాల్లో అవి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా రాబట్టమని మేము కూడా కమిషనర్ గారికి ఇప్పుడు కూడా చెప్పొచ్చినాం. కమిషనర్ గారు ఇదే డౌట్ అడిగారు, గతంలో కూడా ఇట్లా పెండింగ్ ఉన్నాయి కదా ఏం పరిస్థితి అని చెప్తే, గతంలోనే కాదు సార్, గత 10-15 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఆర్ఆర్ యాక్ట్ ద్వారా మీరు రాబట్టే దానికి కృషి చేయండి, మేము కూడా దానికి సహకరిస్తాం. తప్పకుండా మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం. మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆదాయం ఉండాలా. అయితే పేద ప్రజల మీద భారం పడుకోకుండా ఈ రేట్లన్నీ అమలు చేసే విధంగా మీరు చూడండి. అట్లా ప్రజలు నష్టపోయి ఇట్లా మున్సిపాలిటీ నష్టపోయే విధంగా ఏది ఉండకూడదు అనేది మా విన్నపం. ఎందుకంటే ప్రజలు ఆడేమో ఎక్కువ రేట్లు పెట్టి ఆడ దోపిడీ చేసి ఇటు పక్క మున్సిపాలిటీకి గుత్తదారుడు సరిగా లెక్క కట్టక అటు మున్సిపాలిటీకి లాసే, అటు ప్రజలకు లాసే. 2 విధాలుగా నష్టపోకోకుండా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమని చెప్పి చెప్పినాం.